హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ మరియు ఎస్ఎస్సి ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా మరి ఆర్పిఎఫ్ ప్రీవియస్ పేపర్లోని క్వశ్చన్స్, అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని యాడ్ చేసి మోడల్ పేపర్స్ అయితే మీకు అందజేయడం జరుగుతుందండి. వరుస క్రమంలో ఇది 6వ మోడల్ పేపర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు చేసిన అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ కూడా అన్ని పోస్ట్ చేశాను, మీకైతే అందుబాటులో ఉంటాయి. వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఉదయం 10:30 ఒక క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ 5:30 మరొక క్లాస్ ఉంటుంది. సో ఈ టైమింగ్స్ గుర్తుంచుకొని మీకు నోటిఫికేషన్ రాకపోయినా డైరెక్ట్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, దత్తతా స్వీకార చట్టం ప్రకారం స్వాధీనపరుచుకోబడిన మొదటి రాజ్యము ఏది? దత్తతా స్వీకార చట్టము అంటే ఏంటి అండి? రాజ్య సంక్రమణ సిద్ధాంతము, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అనే పేరుతో పిలుస్తారు ఇంగ్లీష్లో. రాజ్య సంక్రమణ సిద్ధాంతము అంటే ఇదేంటి అంటే లార్డ్ డల్హౌసీ దీన్ని తీసుకురావడం అయితే జరిగిందండి. 1848 నుంచి 58 ఆ మధ్య కాలంలో ఇదైతే అమలు చేయడం అయితే జరిగింది. ఎవరికైతే రాజులకు సంతానం ఉండదో, వారసులు ఉండరో, వారి యొక్క రాజ్యాన్ని స్వాధీనపరుచుకోవడం అనేటువంటి ఒక కొత్త చట్టం అండి. ఓకేనా? మరి దీన్ని మొదటిసారిగా ఈ యొక్క దత్తతా స్వీకార చట్టంలో భాగంగా మొదటిసారిగా స్వాధీనపరుచుకున్నటువంటి రాజ్యము ఆన్సర్ ఆప్షన్ 1 అండి, కోజికోడ్. కేరళలో ఉంటుందండి. ఓకేనా? కోజికోడ్ అనేటువంటి ప్రాంతము. నెక్స్ట్ 1, 1934లో మహాత్మా గాంధీ కాంగ్రెస్కు ఎందుకు రాజీనామా చేశారు? భారత జాతీయ కాంగ్రెస్కి. ఎందుకండి? దేశవ్యాప్తంగా అహింసను బోధించడానికి మరియు అంటరానితనాన్ని రూపుమాపడానికి ప్రచారం కోసమైతే ప్రారంభించడం అయితే జరిగిందండి. ఓకేనా? మరి భారత జాతీయ కాంగ్రెస్కు రాజీనామా చేయడం జరిగింది. చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్, మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్కు ఏ సంవత్సరంలో అధ్యక్షత వహించారంటే 1924 బెల్గం సమావేశం. ఓకే, బెల్గం సమావేశం కర్ణాటకలో ఉంటుందండి. ఓకేనా? ఇక్కడైతే మరి అధ్యక్షత వహించడము జరిగింది. అంతేకాకుండా వీరు అహింస బోధించడానికి, అంటరానితనాన్ని రూపుమాపడానికి 1934లో హరిజన్ అనేటువంటి పత్రికను కూడా ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, యుగంధర్ పత్రిక సంపాదకుడిగా బ్రిటిష్ వారి ముందు హాజరైన వారు ఎవరు? యుగంధర్ పత్రిక సంపాదకుడిగా, ఎడిటర్గా ఎవరండి? ఆప్షన్ 2, భూపేంద్రనాథ్ దత్తా అండి. భూపేంద్రనాథ్ దత్తా. నెక్స్ట్ 1, సూర్యసేన్తో కలిసి చిట్టాగాంగ్ సాయుధ దాడికి నాయకత్వం వహించినది ఎవరు? సూర్యసేన్ గారితో చిట్టాగాంగ్ సాయుధ దాడికి నాయకత్వం వహించినది. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కల్పన దత్తా గారండి. ఎవరండి? కల్పన దత్తా. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1, బ్రిటిష్ ఇండియాలో మొదటి మహిళ పట్టభద్రురాలు ఎవరు? అంటే గ్రాడ్యుయేట్ హోల్డర్, డిగ్రీ చదివినటువంటి మొట్టమొదటి పట్టభద్రురాలైనటువంటి మహిళ ఎవరండి? కదంబిని గంగూలీ గారండి, కలకత్తాకు చెందినటువంటి వ్యక్తి. ఓకేనా? కదంబిని గంగూలీ గారు బ్రిటిష్ ఇండియాలోనే మొట్టమొదటి మహిళా పట్టభద్రురాలు. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1, తనను తాను బెంగాల్ టైగర్గా అభివర్ణించుకున్న గవర్నర్ జనరల్ ఎవరు? తనకు తానే బెంగాల్ టైగర్, ఎవరు ఇవ్వలేదు ఈ బిరుదు, మరెవరండి వారు? ఆప్షన్ 1, రిచర్డ్ వెల్లస్లీ. రిచర్డ్ వెల్లస్లీ అనేటువంటి వ్యక్తి, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ 1, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించినది ఎవరు? బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము ఎవరండి? మదన్ మోహన్ మాలవ్య గారు. ఓకే, మదన్ మోహన్ మాలవ్య. ఇదే క్వశ్చన్కి ఎక్స్టెన్షన్గా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారండి. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మరి మహిళా పాఠశాలను స్థాపించిన వారు ఎవరు? మహిళా పాఠశాలను స్థాపించిన వారు ఎవరు అనేటువంటి క్వశ్చన్ కూడా చాలాసార్లు అడగడం అయితే జరిగిందండి. ఓకేనా? ఎవరు మరి? ఆన్సర్ వచ్చేసి యానీ బీసెంట్ అండి. ఎవరు? యానీ బీసెంట్ గారు స్థాపించడము జరుగుతుంది.
నెక్స్ట్ వన్, 1906లో అణగారిన తరగతుల మిషన్ ప్రారంభించినది ఎవరు? 1906లో అణగారిన తరగతుల మిషన్. ఆప్షన్ 4 మహర్షి విఠల్ రామ్జీ షిండే గారు. మహర్షి విఠల్ రామ్జీ షిండే 1906లోనే స్థాపిస్తారండి. ఈ 1905వ సంవత్సరం 1905లో బెంగాల్ విభజన జరుగుతుంది. 1906లో మరి ముస్లిం లీగ్ ఏర్పడుతుంది. 1907లో భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా అతివాదులుగా మితవాదులుగా విడిపోతుంది. ఇవన్నీ ఇయర్స్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 1909లో మింటో మార్లే సంస్కరణలు రావడం జరుగుతుంది. 1911లో మరి బెంగాల్ విభజన జరుగుతుంది కదా 1905లో, దాన్ని 1911లో ఏకీకరణ చేయడం జరుగుతుందండి. ఓకే, మళ్ళీ కలపడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఎవరి గౌరవార్థం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరానికి ఆయన పేరు పెట్టారు? ఎవరి జ్ఞాపకార్థం అండి? జార్జ్ ఎవరెస్ట్. ఏ దేశంలో ఉందండి ఎవరెస్ట్ శిఖరం? నేపాల్లో ఉంది. నేపాల్లో మరి ఎవరెస్ట్ని ఏమని పిలుస్తారు? సాగరమాత అంటారు. ఓకే, సాగరమాత. మరి భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంటి అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటుందండి. గ్యాడ్విన్ ఆస్టిన్ K2 శిఖరం అంటారు. కృష్ణ పర్వతం అని కూడా దీనికి పేరు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. బట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మన భూభాగమే కాబట్టి భారతదేశంలో అతిపెద్దది గ్యాడ్విన్ ఆస్టిన్. ఓకే, ప్రపంచంలో ఎత్తైనది ఎవరెస్ట్. నెక్స్ట్ వన్, భారత్లో మొదటి పోస్టల్ స్టాంప్ ఏ ప్రెస్లో ముద్రించడము జరిగింది? మొట్టమొదటి పోస్టల్ స్టాంప్ అండి. ఎక్కడ మరి? సర్వే ఆఫ్ ఇండియా ప్రెస్లో ముద్రించడం అయితే చూడవచ్చు. సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, పంజాబ్ రాష్ట్రంలో బియాస్కు దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? బియాస్ అంటే ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక నది. ఓకేనా, మరి పంజాబ్ రాష్ట్రంలో బియాస్కు దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 3 మాల్వా అండి. మాల్వా పీఠభూమి ప్రాంతం ఇదంతా కూడా. ఓకే, నెక్స్ట్ వన్, క్రింద ఇచ్చిన ఏ ఆంధ్రప్రదేశ్ నగరము సమీపం నుండి 82.25 డిగ్రీల రేఖాంశము వెళ్తుంది? 82.5 డిగ్రీల మరి రేఖాంశం అయితే ఏ నగరం నుంచి వెళ్తుందండి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 3 కాకినాడ మీదుగా వెళ్తుందండి. ఇక్కడి నుంచి కాకినాడ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది నదులలో ఏది పగలు లోయ గుండా ప్రవహిస్తుంది? పగులు లోయ గుండా ప్రవహించేటువంటి నది ఏంటి? నర్మదా. ఓకే, నర్మదా రివర్ పగులు లోయ గుండా ప్రవహించేటువంటి ఏకైక నదిగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఈ దామోదర్ నది ఉంది కదండి, ఇది పశ్చిమ బెంగాల్ యొక్క దుఃఖదాయిని అంటారండి. కోసిని బీహార్ యొక్క దుఃఖదాయిని అంటారు. ఓకేనా, గమనించాలి ఇవన్నీ కూడా. ఇవి రెండు కూడా గంగానది ఉపనదులండి. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది? ప్రపంచంలో అతిపెద్ద డెల్టా అండి. ఆన్సర్ ఆప్షన్ 4 సుందర్బన్ డెల్టా. ఓకే, గంగా మరియు బ్రహ్మపుత్ర ఈ యొక్క నదులు ఈ యొక్క డెల్టా ప్రాంతాన్ని ఏర్పరుస్తాయండి. చాలా చాలా పెద్దది, ప్రపంచంలోనే పెద్దది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతి పొడవైన ఆనకట్ట ఏది? ప్రపంచంలోనే అతి పొడవైన ఆనకట్ట అండి. 15వది ఆప్షన్ 3 హీరాకుడ్ డ్యామ్ ఆనకట్ట అండి. హీరాకుడ్ డ్యామ్ ఎక్కడ ఉంది? ఇది ఒడిషా అండి. ఒడిషాలో యొక్క హీరాకుడ్ ఆనకట్ట ఉంటుంది. మరి మహానది పైన నిర్మించడం జరిగిందండి దీన్ని. మహానది పైన. నెక్స్ట్ వన్, పర్వత సానువులపై కట్టలను నిర్మించి చేసే వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు? పర్వతాలపైన చిన్న చిన్న కట్టల్లాంటి నిర్మాణాన్ని నిర్మించి చేసే వ్యవసాయం అండి. ఏమంటారండి దాన్ని? కాంటూర్ వ్యవసాయము అంటారు. కాంటూర్ వ్యవసాయము. పర్వత ప్రాంతాలపైన కాఫీ, టీ ఎస్టేట్స్ అని ఉంటాయి కదండి, పర్వతాల మీద ఉంటాయి ఇవి. ఓకేనా, సో అలాంటివి సేమ్ పర్వత స్థానులపై చేసేటువంటి వ్యవసాయమే కాంటూర్ వ్యవసాయం. ఓకే, నెక్స్ట్ వన్, ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో భారత్ 2 యుద్ధాలను ఎదుర్కొందండి? ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో? 17వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 3వ పంచవర్ష ప్రణాళికా కాలంలో 2 యుద్ధాలనైతే ఎదుర్కోవడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, చైనాతో ఒకటి మరియు పాకిస్తాన్తో ఒకటి 2 యుద్ధాలనైతే ఎదుర్కోవడము
జరిగింది. ఓకేనా. 1962లో చైనాతో యుద్ధం అండి. ఓకే. 72లో బంగ్లాదేశ్కు స్వతంత్రం ఇప్పించడానికి పాకిస్తాన్తో కూడా యుద్ధం చేయడం అయితే జరిగింది. అందుకే 3వ పంచవర్ష ప్రణాళిక గ్రోత్ రేటు చాలా తక్కువగా ఉంటుందండి. కారణం ఈ 2 యుద్ధాలుగా చెప్పుకోవచ్చు. ఈ 2 యుద్ధాలలో చైనాతో ఓడిపోయామండి మనం, అండ్ పాకిస్తాన్తో విజయం సాధించాం. ఓకే. నెక్స్ట్ వన్, భారత్ యొక్క 18వ పంచవర్ష ప్రణాళిక కోసం సుస్థిర నమూనాను రూపొందించిన వారు ఎవరు? 4వ పంచవర్ష ప్రణాళిక రూపశిల్పి ఎవరు అని అడుగుతున్నారు. ఓకే. 18వది ఆప్షన్ 3 అండి. ఎస్ఎన్ మన్నే మరియు ఏ రుద్ర అనేటువంటి ఆర్థికవేత్తలు దీన్ని రూపొందించడము జరిగింది. ఇంపార్టెంట్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్లో ఎన్ని మిలియన్ల మంది కర్షకులు ఉన్నారు? కర్షకులు అంటే శ్రమజీవులండి. ఓకేనా. రోజువారీ కూలీలు లేదా రైతులు కూడా అనుకోవచ్చండి. రైతుల్లో కూడా ఉంటారు వీరంతా కూడా. ఓకే. కర్షకులు. 19వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 11.87 మిలియన్ల మంది కర్షకులు ఉన్నారండి. కర్షకులు. నెక్స్ట్ వన్, భారతదేశ వ్యాయంపై పన్ను ఏ ఆర్థిక శాస్త్రవేత్త సిఫారసు చేశారు? భారతదేశంలో వ్యాయముపై పన్ను ఎవరు దీన్ని ప్రతిపాదించడం జరిగిందండి? ఆన్సర్ ఆప్షన్ 3 నికోలస్ కార్డర్. నికోలస్ కార్డర్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఏది మహారత్న కంపెనీ? క్రింది వారిలో ఏది మహారత్న కంపెనీగా చెప్పుకోవచ్చండి? ఆప్షన్ 4 భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరి మహారత్న కంపెనీ జాబితాలోకి అయితే వస్తుందండి. ఓకేనా. వాటి యొక్క ఆదాయాన్ని అనుసరించి వీటికి కేటగిరీలు ఇస్తారు. ఓకే. నెక్స్ట్ వన్, వ్యవసాయ కమతాలపై పన్ను వేయాలని క్రింది వానిలో ఏ కమిటీ తెలిపింది? వ్యవసాయ కమతాలపై పన్ను వేయాలని ఏ కమిటీ అండి మరి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. కేఏఎన్ రాజ్ కమిటీ. కేఏఎన్ రాజ్ కమిటీ వ్యవసాయ కమతాలపై. కమతం అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం భూమి ఉందండి. ఓకేనా. ఒక వారి తండ్రికి, ఒక కుటుంబంలో తండ్రికి ఎకరం భూమి ఉందండి. వారికి 4 పిల్లలు. సో మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ వ్యవసాయ భూమిని పంచాలి. 4 భాగాలు చేశారు. ఇలా ఒక పెద్ద భూమిని చిన్న చిన్న భాగాలుగా విభజించే ఆ చిన్న భాగాన్ని కమతం అంటాము. ఓకేనా. ఈ కమతం పైన కూడా మరి పన్ను వేయాలని చెప్పిన వ్యక్తి కేఏఎన్ రాజ్ కమిటీ. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏది భారత పంచవర్ష ప్రణాళికలో భాగము కాదు? క్రింది వానిలో ఏది భారత పంచవర్ష ప్రణాళికలో భాగం కాదు? ఏంటి మరి అది? ఆప్షన్ 4 ప్రైవేట్ సంస్థలకు వనరులు కేటాయించడం కాదండి, తప్పిది. ఓకే. ప్రభుత్వ రంగ సంస్థలకు వనరులు కేటాయించాలి. వ్యవసాయ వనరులను కేటాయించడము, బలహీన వర్గాలకు వనరులను కేటాయించడం అన్నీ సరైనవే. ఓకే. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? భారత రాజ్యాంగ పరిషత్ ఫస్ట్ మీటింగ్కి ఎవరు ప్రెసిడెంట్గా లేదా అధ్యక్షత వహించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సచ్చిదానంద సిన్హా గారు. ఎవరండి? సచ్చిదానంద సిన్హా. ఓకే. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఏ దేశపు రాజ్యాంగాన్ని అనుసరించి భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలు తయారు చేశారు? ఓకేనా. ఎమర్జెన్సీస్ అనేవి ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామండి? అత్యవసర పరిస్థితులు. ఓకే. 25వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి. జర్మనీ నుంచి తీసుకోవడం అయితే జరిగిందండి. ఎక్కడి జర్మనీ నుంచి వీటిని మనము తీసుకున్నాము. ఓకేనా. 352, 356, 360. ఓకే. జాతీయ అత్యవసర పరిస్థితి. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి, అంతేకాకుండా వీటిలో మళ్ళీ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్రపతి పాలన అనేది ఉంటుంది. మొత్తం 3 ఉంటాయండి అత్యవసర పరిస్థితులు. ఓకే. నెక్స్ట్ వన్, ఏ దేశపు రాజ్యాంగ స్ఫూర్తితో భారత రాజ్యాంగంలో అధికారాల ఉమ్మడి జాబితాను ఏర్పరిచారు? ఉమ్మడి జాబితాను ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామండి మనం? ఆప్షన్ 3 ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఎక్కడి నుంచి అండి? ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ వన్, కొన్ని ప్రాథమిక హక్కులు ఏ సందర్భాలలో రద్దు అవుతాయి? ఏ సందర్భంలో రద్దు అవుతాయండి ప్రాథమిక హక్కులు? 27వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. జాతీయ అత్యవసర పరిస్థితిలో రద్దు అవుతాయి. అసలు భారతదేశంలో ప్రాథమిక హక్కులే వర్తించినటువంటి వ్యక్తులు ఎవరండి? ఉండారా ఎవరైనా ప్రాథమిక హక్కులు వర్తించిన వారు? ఎస్, ఉంటారు. ఇండియన్ ఆర్మీ.
ఇండియన్ ఆర్మీకి ప్రాథమిక హక్కులు అంటూ వర్తించవండి, వారికంటూ ప్రత్యేక నియమ నిబంధనలు అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షులు ఎవరు? భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షులు, డ్రాఫ్టింగ్ కమిటీ. హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారండి. ఓకేనా, భారత రాజ్యాంగ రూపశిల్పిగా చెప్పుకుంటాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ వన్, చట్టం ముందు అందరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అని రాజ్యాంగంలోని ఏ నిబంధన పేర్కొన్నది? ఏంటండి? నిబంధన 14, రైట్ టు ఈక్వాలిటీ అని పిలుస్తాము. నిబంధన 14. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఏ నిబంధన పౌరులకు 7 స్వేచ్ఛలను ఇచ్చింది? ఓకే, 7 స్వేచ్ఛలను ఇచ్చింది. ఏ నిబంధన అండి? ఆన్సర్ ఆప్షన్ 4, నిబంధన 19. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, 2018 ఫార్ములా 1 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు? 31. ఆన్సర్ వచ్చేసి 4, సెబాస్టియన్ వెటెల్. హాకీ ప్రపంచ లీగ్ టోర్నీ 2017 విజేతగా నిలిచినటువంటి వారు ఎవరు? ఆప్షన్ 2, ఆస్ట్రేలియా విజయం సాధించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, చైనాలోని డోంగుగూన్లో జరిగిన ఆసియా మ్యారథాన్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన భారతీయుడు ఎవరు? ఆప్షన్ 4 అంటే గోపి తొనకల్. నెక్స్ట్ వన్, వంకర పాదాలు, క్లబ్ ఫుట్ అనేది ఒక క్లబ్ ఫుట్, వంకర పాదాలు ఏంటండి ఇది? 34, ఆన్సర్ ఆప్షన్ 1, పుట్టుకతో వచ్చేటువంటి లోపం అండి ఇది. ఓకే, జన్యు లోపం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో దేనిని తీసుకోవడం వల్ల ఎర్గాటిజం వస్తుందండి? ఎర్గాటిజం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధి లక్షణము దేనివల్ల కలుగుతుంది? 35, ఆప్షన్ 3 అండి, కలుషితమైన ధాన్యాలు తినడం వలన. ఓకే, నెక్స్ట్ వన్, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులను ఇలా అంటారు. ఏం ధమనులు అంటారండి? గుండెకు ధమనులు మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయండి, సిరలు చెడు రక్తాన్ని తీసుకొని వస్తాయి. ఓకేనా, మరి మంచి రక్తాన్ని సరఫరా చేసే ధమనులను ఏమంటారండి? 36వ ఆప్షన్ 1, కరోనరీ ధమనులు. ఇంపార్టెంట్. నెక్స్ట్, సాపేక్ష ఆర్ద్రతను దేని ద్వారా కొలుస్తారు? సాపేక్ష ఆర్ద్రత. దట్స్ వన్, ఆప్షన్ 2 అండి, హైగ్రోమీటర్తో కొలుస్తారు. నెక్స్ట్ వన్, అగ్గిపుల్ల యొక్క తల సాధారణముగా ఏ పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది? అగ్గిపుల్ల యొక్క తల అంటే కొస భాగం ఉంటుంది కదండి, కొన భాగము. ఆన్సర్ భాస్వరం అండి. ఓకే, నెక్స్ట్ వన్, సహజ వాయు ఆధారిత పొయ్యితో సాధారణంగా వాడే లైటర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? సహజ వాయు ఆధారిత పొయ్యితో సాధారణంగా వాడే లైటర్ ఏ సూత్రం ఆధారంగా, ఏ ఫార్ములాతో పనిచేస్తుంది? ఆప్షన్ 1 అండి, ఫీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారండి దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్, టపాకాయలు అంటించినప్పుడు రసాయన శక్తి ఏ విధంగా మారుతుంది? టపాకాయలు అంటించినప్పుడు రసాయన శక్తి ఏ విధంగా మారుతుంది? 45, ఆప్షన్ 4 అండి, ఇచ్చిన జవాబులన్నీ సరైనవి. గతిశక్తి, థర్మల్ శక్తి, ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి అన్నీ కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ ద్రవం చివరిగా మరుగుతుంది? క్రింది వానిలో ఏ ద్రవం చివరగా మరుగుతుంది? అంటే దీని యొక్క బాష్పీభవన స్థానం అనేది చాలా ఎక్కువ అని అర్థం. 41వ ఆప్షన్ 2 అండి, పాదరసం అండి. పాదరసము చాలా త్వరగా, చాలా హీట్ రెసిస్టెన్స్ అనేది దీనికి ఉంటుంది కాబట్టి మెల్లగా మరుగుతుంది. ఓకేనా, రైట్. మరుగుతున్న నీటికి ఉప్పు చేర్చడం వల్ల ఏం జరుగుతుంది? మరుగుతున్న నీటిలో కనుక ఉప్పు వేసినట్లయితే ఏమవుతుందండి? నీరు మరగడం ఆగిపోయి మరియు నీటి ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, లవణి నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? లావణి నృత్యము ఏ రాష్ట్రానికండి? 43వది, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మహారాష్ట్రకు చెందినది. నెక్స్ట్ వన్, జల్లికట్టులో ఏ జంతువులను ఉపయోగిస్తారు? జల్లికట్టు క్రీడలో దేనండి? ఎద్దులు ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్, భారత్ రూపొందించిన ఆయుధాలను గుర్తించే రాడార్ పేరేంటి? భారత్ రూపొందించిన ఆయుధాలను గుర్తించే రాడార్ పేరు. 45వది ఆప్షన్ 4 అండి, స్వాతి. ఓకే, స్వాతి. నెక్స్ట్, భారత్లో నీలి నగరంగా
పేరు పొందినది అది బ్లూ సిటీ. భారత్లో నీలి నగరము. 46వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి, జోధ్పూర్ అండి. ఓకేనా, జోధ్పూర్ని నీలి నగరంగా పిలుస్తాము. రాజస్థాన్లో ఉంటుంది. జైసల్మీర్ కూడా ఉంటుందండి. జైపూర్ అండి, జైసల్మీర్ కాదు. జైపూర్ని పింక్ సిటీ అంటాం. నెక్స్ట్ జైపూర్లోనే ఉదయ్పూర్ని సిటీ ఆఫ్ లేక్స్ అంటాం. సిటీ ఆఫ్ లేక్స్, ఉదయ్పూర్, ఇవన్నీ కూడా మనము రాజస్థాన్లోనే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ కొత్త సిల్క్ రహదారి ఈ క్రింది వానిలో ఏ దేశాలను కలుపుతుంది? కొత్త సిల్క్ రహదారి దేన్ని కలుపుతుందండి? 47వది ఆప్షన్ 2 అండి, చైనా మరియు జర్మనీ. నెక్స్ట్ వన్, భారతీయ రైల్వేలు ఇటీవల ప్రారంభించిన SMS ఆధారిత సేవ ఏంటి? 48 ఆప్షన్ 2 క్లీన్ మై కోచ్ అనేటువంటి SMS ఆధారిత సేవ. నెక్స్ట్ వన్, ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రధాన కార్యాలయం అని సింపుల్గా చెప్పాలంటే ఎక్కడ ఉందండి? గౌహాతిలో ఉంది. గౌహాతి. 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న వారు? ఆన్సర్ ఆప్షన్ 3 A మరియు B ఇద్దరికండి, గుల్జార్ గారికి మరియు రామభద్రాచార్య గారికి ఇవ్వడం జరిగింది. 2023 సంవత్సరానికి గాను 2024లో అందజేస్తారండి. ఓకేనా. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రీవియస్ బిట్స్ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఉదయము మరి 10:30 క్లాస్ అయితే ఉంటుందండి ఉదయము. అంతేకాకుండా ఈవినింగ్ 5:30 క్లాస్ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అందుబాటులో ఉంటుంది. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని. ఓకేనా, మీరు చేయాల్సిన చిన్న సపోర్ట్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అంతే అండి. ఓకేనా, మీకు కావాల్సినటువంటి పర్ఫెక్ట్ మెటీరియల్, మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. మీరు కనుక ఆర్పిఎఫ్ ఉద్యోగం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా సాధించాలనుకుంటే మన యాప్లో కోర్స్ అందుబాటులో ఉందండి. టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఒకసారి డెమో చూడండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.